స్థానిక ఎన్నికలకు 45 రోజులు డెడ్లైన్. అధికారులకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోగా బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ ఇస్తారట. మరి ఏం క్లారిటీ ఇస్తారో ఏం కథను. బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదికగా నెలపాటు కేంద్రంతో పోరాటం చేస్తారట. కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్లపై 2 ప్రతిపాదనలు. ఒకటి నేరుగా అమలు చేయడం కూడా అవకాశం ఉంటుందంట. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని అధికారులు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు, నిపుణులు అంటా ఉన్నారు. చూడాలి మరి అది ఆ ప్రతిపాదన కూడా చూస్తే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థల్లో అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్, ఇక్కడ ఏది కార్పొరేటర్, తర్వాత ఇక్కడ కౌన్సిలర్కి సంబంధించినటువంటి ఆ రిజర్వేషన్లు అంటే 42% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది. తర్వాత ఉద్యోగాల్లో కూడా ఉద్యోగాలకు సంబంధించి తర్వాత విద్యకు సంబంధించి కూడా ఇవ్వచ్చు అనేటువంటి ప్రతిపాదన ఉన్నది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది నిపుణులు అంటా ఉన్నారు. నిజంగా మరి దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే దానికి సంబంధించి అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్ పెట్టాలంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆమోదం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంట్లోని ఉభయ సభలు, అక్కడ రాజ్యసభ తర్వాత లోక్సభలో ఉన్నటువంటి 2/3 వంతు సభ్యులు ఎవరైతే ఎంపీలు ఉంటారో ఆ ఎంపీలందరూ కూడా 2/3 వంతు దీనికి మద్దతు తెలపాలి. అప్పుడు మాత్రమే ఇది బిల్లు కార్యరూపం దాలుస్తుంది. అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దానిపైన ఒకటి చూస్తూ ఉన్నారంట. ఒకవేళ నేరుగా అమలు చేయడం లేదంటే 2 కోర్టు బ్రేకులు వేస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నారట. పార్టీ పరంగా ఇస్తే పెద్దగా ఏమి ఉండదు, 42%కి పరిమితం అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పార్టీ పరంగా 42% ఇస్తారు అనుకో, అయితే ఎంత ఇస్తున్నట్టు బీసీలకు 42% ఇచ్చేస్తున్నమాట, 42% అంతేగా. ఒకవేళ నిజంగానే 42% రిజర్వేషన్ అమలై ఉంటే 42% రిజర్వేషన్లలో ఆ 42% ఉన్నటువంటి 42% మంది బీసీలు అక్కడ పోటీ పడతారు. ఇంకా వేరే వాళ్ళు పోటీ పడడానికి అవకాశం ఉండదు. తర్వాత జనరల్ సీట్లలో కూడా అంటే రిజర్వేషన్ ఉంటే జనరల్ సీట్లలో కూడా మళ్ళీ బీసీలు పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దాని ద్వారా 62 నుంచి 65% వరకు బీసీలకు ఎక్కువ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ, కేంద్ర ప్రభుత్వం ఎట్లుంటుందని చెప్పి చూడాలి. ఇక జూన్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నిర్వహించేలా ఏర్పాట్లు. ఇప్పటికే ఎన్నికల ఆలస్యంతో ఆగిపోయిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకున్నది. ఏప్రిల్ 1 నుంచి 45 రోజుల్లోగా నిర్వహించాలని డిసైడ్ అయింది. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ మండలిలో ఇప్పటికీ ఆమోదం చేసుకున్న రాష్ట్ర సర్కార్ వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తుందంట. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ, ఇవన్నీ మీద చూడాల్సిన అవసరం ఉన్నది. నిన్న శనివారం కొడంగల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ కొడంగల్లో నిన్న అక్కడికి వెళ్ళేసి ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడిండు, ఆయన సొంత నియోజకవర్గం.